40%, 30%, లేదా 60% వరకు కూడా మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి అందరూ కూడా దీన్ని అందరికీ కూడా న్యాయం చేయడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సాగర్ గారు సీఈఓ ఎవరైనా నమోదు చేయించుకున్నటువంటి వారు ఉంటే బయట ఇక్కడ సరే. అందరికీ నమస్కారం. మరి మన గౌరవ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మన ప్రతి శుక్రవారం కూడా ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ ఇబ్బందులు తీసుకునే విధంగా కూడా ప్రతి శుక్రవారం మరి ఒక గ్రీవెన్సెల్ అడిగి పెట్టి వాళ్ళ నుంచి మరి వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళ అర్జీలు కానీ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మరి చాలా వరకు దాదాపుగా 98 అర్జీలు వచ్చినాయని చెప్తున్నారు, కంప్లైంట్లు. వివిధ ఎందుకంటే పెన్షన్లు కావచ్చు, వీడియో పెన్షన్లు కావచ్చు, ముఖ్యంగా టిట్కో ఇళ్ళు గురించి కావచ్చు, అలాగే కొత్తగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా క్యాన్సర్ పేషెంట్లు కానీ వివిధ ఇబ్బందులతో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది. అది ఈ రోజున మనం అందరం చూస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు ఏ కంప్లైంట్ వచ్చినా సరే ఇది దాదాపు గత 3 సంవత్సరాల క్రితం వచ్చిన పెన్షన్లే ఉంటున్నాయి. ఇక్కడ వీడియో పెన్షన్లు కావచ్చు, కరెంట్ ఏదో ఒక విధంగా తగ్గింది అనేసి విధంగా కావచ్చు, వాళ్ళ పెన్షన్లను తీసేసారు గత 3-4 సంవత్సరాల క్రితం. అది ఏది కూడా విద్యుడికి వాళ్ళకి ఇవ్వలేదు. ఈ రోజున మరి వచ్చే అన్నీ కూడా అదే విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా మనం చూస్తున్నాం, ఇప్పుడు కూటమి నాయకత్వంలో అందరూ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెన్షన్లు కావచ్చు, అలాగే వాళ్ళకి ఇబ్బందులైన ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా కావచ్చు, మనం ఎన్నో రకాలుగా నిన్న కూడా దాదాపుగా 34-35 చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ నెలలోనే దాదాపుగా 70-80 చెక్కులు మనం ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనం చూస్తున్నాం. ఈ రోజున మరి చాలామంది పాపం ఇబ్బందులు పడుతూ వాళ్ళకి పెన్షన్ దాదాపు 3 సంవత్సరాల క్రితం ఏదో కరెంట్ ఛార్జీ పెరిగిందని ఏదో ఒక్కతోటి తీసేశారు అని రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి అది ఏదో అయితే కూటమి ప్రభుత్వం ఉందో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అందరికీ న్యాయం జరిగే విధంగా సాధ్యమైనంత వరకు వాళ్ళకి న్యాయం జరగాలి అనేది మేమందరం కూడా ఇక్కడ ఉన్న నాయకులందరం కార్యకర్తలు కానీ మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడే మరి క్యాన్సర్ పేషెంట్ కూడా రావడం జరిగింది. వాళ్ళన్నీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపడం జరుగుతుంది. ఈరోజు మరి ఇక్కడ గౌరవ కార్యక్రమానికి మన సీనియర్ నాయకులు చాపి గారు కానీ, రామలింగరాజు గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు కానీ, అలాగే కమిటీ సభ్యులు, అలాగే మన రూరల్ కానీ వీరవాసరం కానీ దాదాపుగా టౌన్ నుంచి కానీ చాలామంది పాపం రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఆశతో ఈ గవర్నమెంట్లో న్యాయం జరుగుద్ది అని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా సాధ్యమైనంత వరకు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున మరి ఒక కంప్లైంట్ ఏదో ఉందని వాళ్ళకి రావడం కూడా జరిగింది. ఇప్పుడే ట్రాన్స్ఫర్ మార్చాలని ఇప్పుడే డిఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని అక్కడ పంపించి అది చేయడం జరుగుతుందని చెప్తున్నారు.
ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో మరి ఎంత నష్టపోయారో అని అందరికీ తెలుసు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి, కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరితో మమేకం అయ్యి ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.